మలబద్ధకం ఉన్నవారు రోజుకి కనీసం 3 నుంచి 4 లీటర్ల మంచినీళ్లు తాగాలి. వేడి పాలు తాగినా సరే ఉపశమనం కలుగుతుంది. అరటిపండులోని పోషకాలు మలబద్ధకాన్ని నివారించి విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుంది. కాబట్టి మరీ ఎక్కువగా కాకుండా రోజుకి 1 లేదా 2 పళ్ళు తినడం మంచిది. ధనియాల పొడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఉపశమనం కలుగుతుంది. క్రమం తప్పకుండా ఉదయం వేళ మజ్జిగ తేగట తాగితే కూడా ఫలితం ఉంటుంది. ఎందుకంటే కాల్షియం ఎక్కువగా ఉండే పెరుగు మజ్జిగ వల్ల పేగులు సడలి సుఖ విరేచనం అవుతుంది. కాఫీలు టీలు మలబద్ధకాన్ని పెంచుతాయి కాబట్టి వాటికి దూరంగా ఉండటం చాలా మంచిది. పీచుతో కూడుకున్న ధాన్యాలు బ్రెడ్ తినడం మంచిది. సమతుల్య ఆహారం అంటే శుద్ధి చేసిన తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు, తేనె, పళ్ళు, డ్రై ఫ్రూట్స్, వెన్న, నెయ్యి వంటి పాల పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. జామ పళ్ళు, యాపిల్, క్యారెట్ రసం, గోధుమలు, బత్తాయి పళ్ళు, క్యాబేజీ, బొప్పాయి, చిలకడదుంప, కొబ్బరి ఇవన్నీ మలబద్ధకాన్ని నివారించేందుకు సహకరిస్తాయి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.